కృష్ణా జిల్లా పెడన మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభలకు విశేష స్పందన లభించింది. తెలుగుదేశం జనసేన భాజపా శ్రేణులు సభలకు భారీగా పోటెత్తారు. చంద్రబాబు పవన్ రోడ్ షోలో అడుగడుగునా పూలదండలతో స్వాగతం పలుకుతూ జనం నీరాజనం పలికారు. బహిరంగ సభలు నిర్వహించిన పెడన బస్టాండ్ కూడలి, మచిలీపట్నం కోనేరు సెంటర్ జనసంద్రంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వంతోనే నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యమవుతోందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో డ్రైనేజీలు చేస్తానన్నారు జోగు రమేష్ గారు 2 సార్లు. మాకు డ్రైనేజీలు చేయాలి, నీళ్ల సౌకర్యం కావాలి. ఇన్ని సార్లు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీ ఆ డ్రైనేజీ చూడండి ఎలా ఉన్నారు. ఒక్కసారి ఆ డ్రైనేజీ గురించి చూడండి. ఎవరు వచ్చినా సరే మేము గెలిస్తే వేస్తామన్నారు, కానీ ఎవరు వేయరు. పోయినసారి జగన్ గారికి వేసాం, ఈసారి అయ్యో బాగా మాట్లాడాడండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఫస్ట్ నుంచే తెలుగుదేశమే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే పర్వాలేదు, ఇప్పుడైతే అంతా ఇది ధరలు పెరిగిపోయినాయండి. కట్ట బియ్యం 1700 1800 అంటున్నారు. లాస్ట్ టైం వైసీపీకి వేసాము, అది టీడీపీకి వేస్తాం. టీడీపీకి జనసేనకి అభివృద్ధి జరిగిద్దని. వైసీపీ వల్ల అసలు ఏమి జరగదు. టీడీపీ వస్తే న్యాయం జరిగిద్దని టీడీపీకి ఓటేస్తాం. సైకో పావాలి, సైకిల్ రావాలి. ఆ ప్రభుత్వం బాగలా, అంతా రౌడీయిజం. చంద్రబాబు వస్తే మాకు న్యాయం జరిగింది. కూటమి చాలా బాగుందండి. ఈ కూటమి రావటం చాలా అవసరం. ఈ పరిపాలనలో ఇప్పుడున్న వైఎస్ఆర్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్ళు వెనకపోయింది. ఇక్కడ అభివృద్ధి లేదు. విద్యార్థులకి ఏమైనా ఉద్యోగాలు చేస్తాంటే ఉద్యోగాలు లేవు. రోడ్లు బాగోలా, అధిక రేట్లు, అంతా వినాశనం. ఒక ప్రజావేదికతో కూల్తు మొదలు పెట్టి అక్కడి నుంచి అంతా విధ్వంసంగా ఉంది. కానీ ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి అనే ఇది లేదు. పథకాలు ఒక చేతి ఇస్తున్నాడు. అన్ని ధరలు మంచి నూనె ఇంతవరకే చంద్రబాబు పాలన 60 రూపాయలు ఉండే మంచి నూనె ఇవాళ 120 రూపాయలు. కందిపప్పు 50 రూపాయలు ఉండే కందిపప్పు ఇవాళ 150 రూపాయలు. ఈ కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు దూకుడు వ్యవహారం, ముగ్గురు కలిసి కూటమి చాలా అవసరం వస్తాం.